హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్. ఈ వీడియోలో నేను నా కిచెన్లో రెగ్యులర్గా ఫాలో అయ్యే ఒక 5 యూస్ఫుల్ కిచెన్ టిప్స్ని చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ టిప్లోకి వెళ్ళిపోదాము. జనరల్గా రోజు చపాతీలు చేస్తుంటాం కదా, అయితే చపాతీలు బాగా సాఫ్ట్గా పొంగుతూ రావాలంటే మడత చపాతీలు చేస్తే బాగా పొరలుగా పొంగుతూ వస్తాయి. కానీ ఒక్కొక్క ముద్దని మనం మడత పెట్టేసి చేయడం అంటే చాలా టైం పడుతుంది కదా. అలా కాకుండా మనం కలుపుకున్న పిండి ముద్దనంతా కూడా ఒకేసారి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చేయితో కానీ కోలతో కానీ స్ప్రెడ్ చేసేసుకొని దానిపైనుంచి ఒక చిన్న స్పూన్ ఆయిల్ని, కొద్దిగా పొడి పిండిని వేసేసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేయాలి. తర్వాత ఇలా సైడ్ నుంచి కట్ చేసేసుకొని ముద్దలు చేసేసి చపాతీలు చేస్తే కనుక బాగా పొంగుతూ పొరలుగా సాఫ్ట్గా వస్తాయి. ఒక్కొక్క ముద్దకి ఆయిల్ పిండి అప్లై చేస్తూ చేయడం కన్నా కూడా ఇలా చేయడం వల్ల చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఎన్ని చపాతీలు అయినా సరే విసుగు రాకుండా చేయొచ్చు అన్నమాట. ఈ వీడియోలో మీరు చూడొచ్చు చపాతీలు ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో, అంతే లేయర్డ్గా కూడా వస్తాయి. ఇప్పుడు మనము సెకండ్ టిప్లోకి వెళ్ళిపోదాము. పిల్లలకి లంచ్ బాక్సులు పెడుతుంటాం కదా, అయితే ఎప్పుడైనా సరే లంచ్ బాక్స్ పెట్టాక స్పూన్ని ఇలా ఆ బ్యాగ్లో వేయడం అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఆ బ్యాగ్ రోజు వాష్ చేయం కదా, దాంట్లో దుమ్ము అదంతా ఉంటుంది. స్పూన్కి కూడా ఇలా ఓల్డ్ పెన్సిల్ బాక్సెస్ పిల్లల దగ్గర చాలా ఉంటాయి కదా, అలాంటి వాటిలో స్పూన్స్ కానీ ఫోర్క్ కానీ వేసేసి మనం లంచ్ బ్యాగ్లో పెట్టాలి. దానివల్ల వాళ్ళు వాష్ చేయకున్నా కూడా డైరెక్ట్గా తినేసేయచ్చు స్పూన్తో. ఈ టిప్ ట్రావెలింగ్లో కూడా బాగా యూజ్ అవుతుంది, మనం ఎక్కడైనా ఫుడ్ తీసుకెళ్ళాలనుకున్నప్పుడు. ఇప్పుడు థర్డ్ టిప్లోకి వెళ్ళిపోదాము. పాలకి లేదంటే ఏదైనా ఫుడ్కి చీమలు పట్టకుండా లేదంటే కాక్రోచెస్ వెళ్ళకుండా ఉండాలి అని అంటే అడుగున ఈ ప్లేట్లో వాటర్ వేసేసి తర్వాత పాల గిన్నెను పెట్టుకుంటే కనుక చీమలు పట్టకుండా ఉంటాయి. ఇది నేను రెగ్యులర్గా ఫాలో అవుతాను. పాలని అసలు ఫ్రిడ్జ్లో పెట్టను, ఎందుకంటే పాల గిన్నెకే స్పేస్ చాలా ఆక్యుపై చేస్తుంది కదా, దానివల్ల నేను ఎక్కువగా పాలని ఈ విధంగానే పెడుతూ ఉంటాను. ఇంకా ఈ పాల గిన్నె పైన చీమలు పడతాయి అనుకున్న ఫుడ్ కూడా ఏదైనా పెట్టేస్తే చీమలు పట్టకుండా ఉంటాయి. రోజు ఈ ప్లేట్ని యూజ్ చేస్తానన్నమాట. రోజు వాటర్ వేయడం వల్ల ఇలా అయింది. దీని ప్లేస్లో మీరు ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ ఏదైనా వాడని ప్లేట్స్ ఉంటే యూజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫోర్త్ టిప్ని చూద్దాము. వాతావరణము చల్లగా ఉన్నప్పుడు లేదంటే చలికాలం కానీ పెరుగు అస్సలు తోడుకోదు కదా, కమ్మగా ఉంటుంది. పెరుగు మంచిగా గట్టిగా తోడుకోవాలి అని అంటే పాలని గోరువెచ్చగా చేశాక ఒక స్పూను పెరుగును వేసి బాగా కలిపాక పైనుంచి 2 ఎండుమిరపకాయలను వేసుకుంటే కనుక వెదర్ చల్లగా ఉన్నా వర్షం పడుతున్నా పెరుగు గట్టిగా తోడుకుంటుంది అండ్ అలాగే స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. నేను ఈ వీడియోలో చూపిస్తాను పెరుగు ఎంత బాగా తోడుకుంది అనేది. ఇలా మూత తీసాక మనము ఫస్ట్ ఈ మిరపకాయలను తీసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు పెరుగు బాగా గట్టిగా తోడుకుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఫిఫ్త్ టిప్ని చూద్దాము. మనము మార్కెట్ నుంచి నిమ్మకాయలు తీసుకురాగానే ఫ్రిడ్జ్లో పెడుతుంటాము. అవి అవసరం పడకనో లేదంటే సడన్గా మనం ఎటన్నా వెళ్ళాల్సి వస్తేనో అవి యూజ్ చేయకుండా ఇలా గట్టిగా అయిపోయి ఎండిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా మనం నిమ్మకాయలు మార్కెట్ నుంచి తేగానే కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును వేసేసి ఈ నిమ్మరసాన్ని అంతా తీసి పెట్టుకుంటే 2-3 మంత్స్ అయినా సరే వాడుకోవచ్చు. అప్పటికప్పుడు షర్బత్లో కానీ ఆకుకూరతో చేసిన పప్పులో కానీ వేయడానికి యూజ్ చేయొచ్చు. అప్పటికప్పుడు ఒక 2 స్పూన్స్ వేసామనుకోండి, పని ఈజీగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, మన నిమ్మకాయలు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. పక్కనే ఇంకో జామ్ బాటిల్లో ఉన్న నిమ్మరసము ఇది వరకు తీసిందనమాట, తర్వాత ఇంకో బాటిల్లో తీస్తున్నాను. ఎప్పుడు నిమ్మరసం తీసినా కూడా ఆల్రెడీ ఉన్న దాంట్లోనే తీయకుండా ఫ్రెష్ బాటిల్లో తీయడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒకటి అయిపోగానే ఒకటి యూజ్ చేసేసుకోవచ్చు. సో ఈ 5 టిప్స్లోంచి మీరు కూడా రెగ్యులర్గా ఫాలో అయ్యే టిప్స్ ఏమైనా ఉన్నాయా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.